Kondapalli is an industrial town situated near Vijayawada, Andhra Pradesh with about 38,000 population occupying around 1.5 square kilometers of area. In the 14th century, Kondapalli was ruled by the Reddy Rajulu. It is famous for two things. One is the Kondapalli toys and other is the ancient Kondapalli fort. We were very intrigued with the process of making Kondapalli toys that are very vibrant and displaying many kinds of things ranging from spiritual life to village life. So we went there and wanted to interact with the people that make these Kondapalli toys. And only the Arya Kshatriyas were the one who made these wooden crafts. But now, regardless of the caste and religion, everyone are performing this art. We talked with an elderly man named Balabrahmachari Garu, making these toys for more than half of his life. Balabrahmachari Garu has learned this handmade wooden craft in 1973 and has been practicing since then. Balabrahmachari. నేను గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అప్పుడు నేర్చుకున్నాను. 73-72లో ట్రైనింగ్ పెట్టారు గవర్నమెంట్. అప్పుడు నేర్చుకున్నాను. అసలు ఈ కొండపల్లి బొమ్మలు ఇది ఎవరు మొదటి పెట్టింది అంటే చాలా శతాబ్దం నుంచే ఉంది కదా ఇది. ఇప్పుడు ఆర్యక్షత్రియులని వాళ్ళు వచ్చి ఇక్కడ చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు చేస్తారు. ఇది చింతపిక్కలు తయారు చేస్తారు. చింతపిక్కలతోటి మరలో పిండి పడతారు. పిండి పట్టి దాన్ని పేస్ట్ లాగా వండుతారు మైదాలో వండి దాంట్లో రంపం పొట్టు కలిపితే ఎక్కడన్నా షేపులు కానీ ఏమైనా దెబ్బలు కానీ పెట్టేస్తే రాయిలాగా అయిపోతుంది. ఇది ఎండిపోతే రాయిలాగా అయిపోతుంది. ఏ షేప్లో అయినా ఈ దీంతో పెడతారు. అది తెల్ల పనికి చెక్క. తెల్ల పనికి చెక్క అంటే గతంలో ఇవి పిల్లలకి మట్టి పలకలు ఉన్నప్పుడు ఫ్రేమ్లో ఆడేది. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది కదా, ప్లాస్టిక్ వాడుతున్నారు. కొంతమంది పడవలు కూడా వాడి వెళ్ళేవాళ్ళు తెప్పకోయిలు వేసుకున్నారు. తెప్పకోయిలు అంటే చాలా తేలిక ఉంటుంది, తేలిపోద్ది నెలలో. అప్పుడు దాని మీద నుంచి ఎక్కి అవతలకి వెళ్ళేవాళ్ళు. తర్వాత బోట్లు వచ్చింది. ఏ పారిశ్ర అయినా దొరుకుతుంది ఈ చెక్క. కాకపోతే ఇక్కడ కొండపల్లి బొమ్మలోళ్ళకి అనుకూలం ఉంటుందని ఇక్కడ వాడతారు. మిగతా వాళ్ళు అది పొయ్యిలో పెట్టిన పొగొస్తుంది. He said that a special type of wood called Tellaponiki is used to make these toys that are allowed to dry in the sun for 20 days. During this 20 days, the moisture is lost from the wood and the wood becomes soft and easy to handle. This wood is later cut into small pieces. Then a tool called Bahudara is used to give this wood a desired shape. This tool Bahudara is unique for the production of Kondapalli toys. మీరు ఈ బొమ్మలు తయారు చేయడానికి ఏదైనా ప్రత్యేకమైనది ఏదైనా వాడతారా? మిగతా ఏ వృత్తిలో వాడండి? ఇది బౌద్ధరని ఇది వాడతారు. జౌరం అంటారు. Jauram. ఇది బావుదారు. ఇది ఆకు. ఇది ఆకు. బావుదారు ఆకురే జౌరం. ఇది ఇంపార్టెంట్. మీకు నచ్చిన బొమ్మ అలా ఏమైనా ఉందా? ఈ కొండపల్లి చేసే వాళ్ళు ఎక్కువ చేసే బొమ్మలు కానీ అలా ఏమైనా ప్రత్యేకమైన బొమ్మలు ఉన్నాయా? ఏం లేవు, అన్నీ చేస్తాం. ప్రత్యేకత అంటూ ఏం లేదు.
ఎక్కువ మీకు నచ్చింది? కొండపల్లి ఫేమస్ ఏంటంటే తాడి చెట్టు, ఏనుగంబారి, దశావతారాల చెట్టు. మీకు ఏది ఇష్టం వాటిలో? మేము ఎక్కువ దశావతారాలు వస్తాం. ఎంత సమయం పడుతుంది అంటే? ఇంత సమయం లేదు, డైలీ చేస్తూ ఉంటాం కదా. ఒక్క బొమ్మ అయిపోవడానికి ఆ దశావతారాల సెట్ది అవడానికి సుమారు ఎంత సమయం పట్టింది మొత్తం ఆ బొమ్మ రెడీ అవడానికి? మా దగ్గర కాదుగా, పెయింటింగ్ కూడా ఉండాలి. పెయింటింగ్ కూడా దగ్గర ఆగిపోతుంది. పెయింటింగ్ ఎక్కడ పంపిస్తారు తాత? లేడీస్ ఉన్నారుగా, వాళ్ళు భోజనాలు వండిన తర్వాత ఇక్కడేనా అది కూడా? Loved interacting with Kondapalli toy painters, and each moment was filled with creativity and joy. From the intricate designs to the vibrant colors, the painting process was deeply memorable. And those painters were very friendly, and I enjoyed every part of the interaction I had with them. ఆంటీ, సుమారుగా రోజుకి ఎన్ని బొమ్మలకి రంగులు వేస్తారు? దానిలో అయితే పెద్ద బొమ్మలు వేస్తాను. మీకు ఇప్పటిదాకా ఉన్న వాటిలో ఇష్టమైన బొమ్మ ఏది? వీటిల్లో మీరు రంగులు వేసిన వాటిలో అది బాగుంటుంది. ఎక్కువ బాగా They were very patient and answered each of our doubts. And it felt like every stroke brought life into the toy, and they too were thoroughly enjoying the process rather than seeing it just as a job. ఆంటీ, మీరు మొదటిగా ఏ బొమ్మకి రంగు వేశారు? ఫస్ట్ సారి మీరు రంగు వేసిన It felt similar to my classroom situation where I sit with my friends, have a nice chat and learn new things and just be happy about being there. They were very welcoming to us, and we really fell in love with the whole experience of Kondapalli. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు తాత ఈ బొమ్మలు? నేను 73 నుంచి చేస్తున్నాను. మీకు ఈ బొమ్మతో కూడుకున్న ఏదన్నా మంచి అనుభవం ఏదన్నా ఉందా? ఏదన్నా మాకు చెప్పాలనుకుంటే ఒక సంఘటన ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడే రాష్ట్రపతి గారిని, పివి నరసింహారావు గారిని వీళ్ళందరినీ కలిసాను. 4 రోజులు ఉన్నాం అక్కడ ప్రాజెక్ట్ చేస్తాను. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి సగటు ఒకటి సెలెక్ట్ అయింది. 4 రోజుల నుంచి తయారు చేసి మీ ఎత్తు బొమ్మలు తయారు చేసి తీర్చుండదు సార్. దాని మీద పేరు గీరు పివి నరసింహారావు, గడియారం మీద అది పివి నరసింహారావు గారు ఇచ్చారు. మీకు ఈ వృత్తిలో ఉండడం ఎలా అనిపిస్తుంది? మీకు ఈ వృత్తిలో ఉండడం ఎలా అనిపిస్తుంది? అనవసరం వృత్తి, ఏదైనా పోషించేవాడు ఉంటే చేయాలి కానీ లేకపోతే. ప్లాస్టిక్ బొమ్మలు వచ్చినాయి, రేటు పప్పు బొమ్మలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇవి ఎవరు తీసుకుంటారు? ఇది కొంచెం కాస్ట్లీ అయిపోయింది. కరెక్ట్తో తయారు చేయటం కదా కొంచెం టైం పడుతుంది. టైం మీద వేసుకుంటే డబ్బులు వేసుకుంటే ఎక్కువ అవుతుంది. మిగతా బొమ్మలు తక్కువలో వస్తాయి. ప్లాస్టిక్ బొమ్మలు ఉన్నాయి, అవి తక్కువలో వస్తాయి. ఏం చేయలేము. ఈ పని చేసేవాడు ఇంకో పనికి వెళ్ళలేడు, చేయలేడు. అంటే బాగా కూర్చొని చేసే పని బాగా ఉంటలేదు కదా. అంటే దానికి మనవంతగా మనం ఏం చేయొచ్చు? లైక్ ఇవి ఏం చేసినా ఏం లేదు. ఎండిపోయే చెట్టుకి ఎన్ని నీళ్ళు పోస్తే
ఇంత మంచి కాలం అంత ఐ మీన్ అలా అయిపోతుంటే మీకు బాధగా లేదా? ఏం చేస్తాం, మనం ఏం చేయలేము కదా, గవర్నమెంట్ పట్టించుకోవాలి. టైగర్ పుల్లు నశిస్తున్నాయని వాళ్ళు ఏం చేశారు, ప్రాజెక్టు పెట్టి దానికోసం ప్రత్యేకంగా చేశారు. దీన్ని ఎవరు పట్టించుకుంటారు? The Kondapalli art makers are worried about their art getting extinct, and now the younger generation are opting for different livelihoods as this craft is not being appreciated much. Together, let's celebrate the beauty of our heritage and make our art a beacon of creativity and inspiration for the world to admire. Choose local, support Indian arts, because art is not just a creation, it's a legacy we pass on to future generations. So, let's ensure that our Indian art never fades away, but flourishes into something even more beautiful and renowned. Remember, art is eternal.